గవర్నమెంట్ మాదే కదా, మేము రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కదా, మాకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మీటింగ్ పెట్టాలి. దేవుడు అంటాడు, ఎవడో చెప్తున్నాడు హీరో దేవుడు అంట. బుద్ధి ఉందా అసలు? అన్నదంటారు గడ్డి తింటారా? సిగ్గుందా అసలు? ఇంత 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 నీచానికి దిగజారిపోయాం. ఈ మీటింగ్కి రండి, ఆ మీటింగ్కి రండి, ఈ జనాలు రండి, జనాలను పోగు చేసుకుని డబ్బులు ఇచ్చి సారా ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీలు పెట్టి లారీల్లో గేదెల్ని ఆవుల్ని లేకపోతే యానిమల్స్ని తోలినట్టు తోలుతున్నారు ఎదవలో. మనుషుల కింద చూస్తారు వాళ్ళని అసలు. ఇలా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సారా ప్యాకెట్ ఇస్తే వస్తారని చెప్తున్నారండి. పుష్పరీలు చేస్తే ఎవరికి కావాలి, పెద్దరీలు చేస్తే ఎవరికి కావాలి. వీటికి వీళ్ళందరూ హీరోలు వాడు పోయి వేరే పొలం దాన్ని చేసుకుంటాడు, వేరే పనులు చేస్తాడు, వేరే వ్యాపారాలు చేస్తాడు. ఇవన్నీ సినిమాలు థమ్స్అప్ తాగండి ఒకటి చెప్తాడు, ఒకటి వచ్చి దమ్ము తాగండి అంటాడు, ఒకడేమో గంజాయి తాగి సినిమాలు చేస్తాడు, ఒకడేమో హై స్కూల్లో ఉన్న ఇంటర్మీడియట్ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి ఒకటి చెప్తాడు. ఇవన్నీ పనికిమాల పనులన్నీ వీళ్ళు చేస్తారు యాక్చువల్గాను. సినీ ఫీల్డ్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవడో అవన్నీ ఫాలో అవరు. బుద్ధి లేకుండా కాపు అంటాడు ఒకడు, కామ అంటాడు ఒకడు, రెడ్డి అంటాడు ఒకడు. పాఠం చెప్పిన గురువుకి కాలేదన్న పెట్టాడు. దేవుడు చెప్పిన సూక్తి భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకం కూడా ఫాలో అవడు. భగవద్గీత గురించి మాట్లాడతాడు, అంటే మతం గురించి మాట్లాడతాడు. ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఏ దేశంలో లేదండి. గవర్నమెంట్ పథకాలను నువ్వు ఎందుకు పబ్లిసిటీ చేయవు? వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ టాపిక్ సార్. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో చాలా అన్ఫార్చునేట్ కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. ప్రతి సందుకి, ప్రతి గొంతుకి, ప్రతి జంక్షన్కి, ప్రతి రోడ్డుకి ఫ్లెక్సీలు సార్. ప్రతి చోట ఫ్లెక్సీలు. ఏదో రాజకీయ నాయకుడు పుట్టినరోజు అంటారు, ఏదో లేకపోతే ఏదో సినిమా హీరో సినిమా రిలీజ్ అంటారు, సో లేకపోతే ఏదో బర్త్డేస్ అంటారు, లేకపోతే ఇలా రకరకాల ఫెస్టివల్స్ అంటారు. అసలు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే సార్. ఈ ఫ్లెక్సీల వల్ల ఎంతో మనకి మనీ ఒక రకంగా వేస్ట్, అది కాకుండా ఎంతో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ సార్. మళ్ళీ 4 రోజులు పోయాక ఆ ఫ్లెక్సీ తీసుకెళ్ళి మళ్ళీ ఏదో మళ్ళీ ఎక్కడో వేస్తారు. అదంతా లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి సార్. ఇది నిర్మూలించడానికి ఏం చేయొచ్చు అనేది ఒకసారి మీరు కొంచెం అనలైజ్ చేసి చెప్తారా? ఇది యాక్చువల్గా స్పెసిఫిక్గా చిన్న ప్రాబ్లం కాదండి. యాక్చువల్గా ఏంటంటే మనం కాకపోతే ఏంటంటే ఎవరికాడ ఫ్లెక్సీ పెట్టుకున్నాళ్ళు అని చెప్పేసి మనం దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ అంటే ఇది యాక్చువల్గా లాంగ్ అంటే బిగ్ స్కేల్లో చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లము. ఇది భయంకరమైనటువంటి బిజినెస్ కూడా వాళ్ళకి కొంతమందికి. ఇది ఏంటంటే అంటే నేను వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సరే పెద్ద కంట్రీస్ వదిలేండి, అమెరికా లాంటి ఈవెన్ నేను ఏషియన్ కంట్రీస్ చెప్తున్నానండి. ఏషియన్ కంట్రీస్లో ఉన్న చాలా కంట్రీస్, వియత్నాం కానివ్వండి, లేకపోతే బ్యాంకాక్ కానివ్వండి, థాయిలాండ్ కానీ, లేకపోతే జకర్తా ఇండోనేషియా కానివ్వండి, లేకపోతే మిగతా కంట్రీస్ ఏవైతే మనకి ఏషియాలో ఉన్న సౌత్ కొరియా కానివ్వండి, ఈవెన్ తైవాన్ కానీ, ఈవెన్ హాంకాంగ్ కానీ, ఇలా ఏషియన్ కంట్రీస్లో పోనీ సరే అదంటే వదిలేని డెవలప్ అయిపోయిన కంట్రీలు అనుకుందాం పోనీ. అలా కాకుండా డెవలప్ కాని కంట్రీస్ కూడా మనలాగా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్లో కూడా నేను చూశాను. ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఏ దేశంలో లేదండి ప్రపంచంలో. ఒక్క బోర్డు మీరు ఒక్క బోర్డు కూడా మీరు హోచిమిన్ సిటీలో చూడలేరు సార్. మనకి అసలు రోడ్లు ఉండవు, డ్రైనేజ్లు ఉండవు, ఫ్లెక్సీలు మట్టుకి ఉంటాయి. ఒక్కటి కూడా నేను ఆశ్చర్యపోయాను. అంటే వెరీ బిగినింగ్లో వెళ్ళినప్పుడు ట్యాక్సీ డ్రైవర్ని అడిగాను నేను, అదే అలా ఏం బోర్డులు కనపడలేదు, అలా మీ దగ్గర మీరు ఎవడో ఈ కంట్రీని రూల్ చేస్తున్నాడో ఆడ ఫోటో చూద్దామన్న ఫోటో కనపట్లేదు బాబు నాకు, అసలు ఎలా ఉంటాడు ఏంటి చూడాలంటే, సరే మీరు మొబైల్లో చూసుకోండి సార్ ఫోటోలు ఉండవు మాకు అన్నాడు. ఎగ్జాక్ట్గా ఏంటి కంట్రీని రూల్ చేసిన ఫోటో కూడా కంట్రీ లేదు. సింగపూర్లో చూపించండి, ఎక్కడ ఉంటుందేమో, మలేషియాలో చూపించండి ఉంటుందేమో. ఇది అసలు ఇంత దరిద్రమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయామంటే అంటే కాదండి, రౌడీలు అంటే ఎవడ కాడండి. ఇప్పుడు నేను ఇటు మాదాపూర్ వస్తున్నప్పుడు పెద్ద ఫ్లెక్సీ బర్త్డే అంటాడండి. ఏంటంటే ఎవరికి కావాలన్నాడు బర్త్డే అయితే నాకు అర్థం కాదు. ఎవరికి అవసరం అండి? కింద 4 ఫోటోలు వేసుకుని వాళ్ళందరూ పెడతారు. ఏంటిది కాదండి, మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు రీసెంట్గా. ఎందుకంటే మొత్తం సిటీ అంతా మీకు అన్నీ ఫ్లెక్సీలు ఏంటి, దేని గురించి అసలు నాకు అర్థం కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నారా తెలియాలి కదా, మీటింగ్కి రావాలి కదా అంటే వచ్చి కూడా వస్తాడు. దానికి వేరే మెథడ్స్ సోషల్ మీడియాలో అలాగే నాశనం చేశారు కదా, వాటిలో అలాగే ఉన్నారు కదా మీరు. సో ఇంత పెద్ద అంటే మనీ అనేది లెక్కలేదండి వాడికి. మనీ అని ఒక ఫ్లెక్సీ చేయాలనుకోండి, ఒక 50,000 రూపాయలు అవుద్దనుకోండి, 50,000 నథింగ్ అండి వాడికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను పెట్టుకుంటున్నాను, నీకేంటి నిప్పు అని అడుగుతున్నాడు వాడు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అయినటువంటి ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయండి. ఈ ఫ్లెక్సీస్ డబ్బులన్నీ మళ్ళీ కరప్షన్లో అడ్జస్ట్ చేస్తారు. అంతే కదండి, ఇంకెందులో చేస్తారు మరి? వాడు ఇంట్లో డబ్బులు పట్టుకొచ్చి పెట్టాడు ఏంటి? కరప్షన్ పార్టీ ఫండ్ ఎలా ఇచ్చాడు నాకు అర్థం కాదు. ఇంట్లో డబ్బులు వచ్చి పెడతాడు ఏంటి? ఇది కామన్ సెన్సే కదా. ఎక్కడి నుంచి వస్తాయి జబ్బులు పెట్టడానికి? ఇంకోటి ప్లస్ ఈ ఫ్లెక్సీస్ వల్ల చాలామంది యాక్సిడెంటే చనిపోవడం తెలుసండి నాకు. ఆ ఫ్లెక్సీస్ ఉండటం వల్ల విజిబిలిటీ కోల్పోయి, వర్షాకాలంలో చిరిగి పడిపోయి
గోతులు కనపడకుండా చనిపోవడం కానీ, అయితే ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫ్లెక్సీ బోర్డు పడిపోయి గాలికి పడిపోవడం. చనిపోయడం కానీ, ఇలా ఎన్నో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయండి మనకి భారతదేశం. అయినా కూడా మనం మారం. రోడ్డుకి అడ్డంగా పెడతారండి ఫ్లెక్సీలు కూడా. రోడ్డుకి అసలు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్డుకి అడ్డంగా పెడతారండి. ఇప్పుడు ఏదో బిల్డింగ్ వచ్చింది బిల్డింగ్ మీద పెట్టుకున్నాను కాదు, పెట్టి మొత్తం సిటీలో ఏ మూలకి వెళ్ళండి, ఏ గల్లీకి వెళ్ళండి. సార్ సిటీ కాదు సార్, పల్లెటూరులో సార్, పల్లెటూరులో ఇంకా ఘోరంగా ఉంది. పల్లెటూరులో ఇంకా చాలా ఘోరంగా అంటే ఉంది నేను సార్. గొప్ప అని చెప్పుకోవడం, ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అంతే. నేనున్నాను నేను చెప్పుకోవడం గురించి. సో అందులో వాడే మెటీరియల్స్ అంతా ప్లాస్టిక్ అంటే అవన్నీ కూడా కెమికల్స్ కానీ ఇవన్నీ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ హెజార్డ్. అంటే అలా ఎన్విరాన్మెంట్కి ఏ రకంగా చూసినా కూడా చాలా డేంజర్ అండి అది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడండి అట్లని మీరు కట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఎప్పుడో ఎక్కడైనా చూసారు అసలు? అది విప్పేసి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడం ఉంటుందండి, వదిలేస్తున్నారు అంతే అట్లని. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, కొన్ని తీసుకెళ్తారు అలా వదిలేస్తారు. ఈ ప్రాబ్లం ఏమవుతుంది ఏంటంటే, ఆవులు గేదెలు ఉంటాయి కదా పాపం, అంటించడం వల్ల వాటికి గమ్ము పెడతారు. చాలా ఇబ్బంది సార్ పాపం వీటికి పెడతారండి, అవును. వాటికి గమ్ము పెడతారు కదా, గమ్ము తినాలనే ఉద్దేశంతో అవి లాక్కుని ఆ పేపర్లో లేకపోతే అవన్నీ తీసుకుని అవి తినేసి ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు ఎన్ని యానిమల్స్ చనిపోవట్లేదండి. ఎన్ని మహాపాపం వీళ్ళకే కదా. ఈ వర్షాకాలంలో కానీ లేకపోతే మీకు చూడండి ఎక్కువగా మీకు యానిమల్స్ చూస్తే ఇక్కడ చెట్లు గిట్లు ఉండవు కదా, ఇవి ఎట్లా బతుకుతాయి? ఈ పోస్టర్స్ లేకపోతే అంటించినవి అవి ఇవి గోడల మీద పీక్కుని పాపం తింటాం, అవి చనిపోవడం. ఇది మహాపాపం కదండి అది. అంటే ఇదేంటంటే ఒక పొలిటికల్ సిస్టమే కదండి. ఇప్పుడు ఈవెన్ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా, నేను ఎడ్యుకేషన్లో నేను చూస్తున్నాను కదా, మీరు నంబర్ అండి, ర్యాంకులు రావు ఏమి రా వాడికి, 10, 20, 30, 40 ర్యాంకులు వేసేయడం, పెద్ద పెద్ద బోర్డులు. ఇది పోల్ మార్కెటింగ్ అని చెప్పి, లా ఎక్సలెన్స్ అని ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ దేశంలో వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా ఆడది ఉంటుంది, సివిల్ సర్వీస్ IAS IPS లా ఎక్సలెన్స్ అంటాడు. అతను బట్టికల్లో ఏదో లోపల కూడా వేసారు, ఏదో ఇష్యూ కూడా అయింది, ఒక్కొక్కటి పేపర్ రాసేసాడు, IAS వచ్చినట్టుగా IPS వచ్చినట్టు కదా IAS అని చెప్పారు. అంటే ఏంటి ఈ కోచింగ్ సెంటర్స్ కానీ అన్నీనండి. ఇప్పుడు అలహాబాద్ కానీ మీకు లక్నో కానీ అక్కడ కూడా అంతే భయంకరంగా ఉంటాయి. మీకు ఇదే ఫ్లెక్సీ లేకపోతే ఇదే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చి పథకాలండి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందికి తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AICT స్కాలర్షిప్ ఉందండి, ఉదాహరణకు నేనే చెప్తాను. ఎగ్జాక్ట్గా ఈ AICT స్కాలర్షిప్ గర్ల్స్కి ఉంది, 10th క్లాస్ పిల్లలకి 12th క్లాస్ పిల్లలకి. ఈ 10th పిల్లలకి 12th పిల్లలకి AICT స్కాలర్షిప్ ఉంది అని బోర్డు చూపించండి. అవును, ఎక్కడ కనబడదు. మరి అది కదా, అంటే గవర్నమెంట్ ఇచ్చే వండర్ఫుల్ పథకాలు కూడా ఎక్కడ కనబడదు. మరి గవర్నమెంట్ కాదండి వీటికి ఎందుకు ఖర్చు పెడుతుందండి? అట్లకి కదండి ఖర్చు పెట్టాలి. పబ్లిక్ మనీని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనో, నరేంద్ర మోడీ గారు వస్తున్నారనో, అంత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనో వాటికి ఖర్చు పెట్టి ఏ డబ్బులు యాక్చువల్లీ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయండి. పార్టీ ఫండ్ అంటారు కానీ చాలామందికి తెలియదండి, దానికి ఏదో రాసేసేవాళ్ళు గవర్నమెంట్ ఫండ్ నుంచి కూడా చేసేస్తూ ఉంటారు. గవర్నమెంట్ పథకాలను నువ్వు ఎందుకు పబ్లిసిటీ చేయు? ఇప్పుడు విదేశీ విద్య అని అన్నారు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అని ఉంటాయి, లేకపోతే చాలా పథకాలు ఉంటాయి కదండి గవర్నమెంట్లో. స్కాలర్షిప్ సంబంధించిన లేని పథకాలు ఉన్నాయి కదా. ఆ పథకాలు నువ్వు ఎందుకు నీట్గా ఫిక్స్డ్గా స్టాండర్డ్ బోర్డులు పెట్టి చక్కగా పెట్టు. సినిమా బోర్డులు పెట్టి ఎలా పెడతాం అలా పెట్టరాదా? ఓకే మనకి ఈ పథకం ఉంది, లేకపోతే ఈ ఆపర్చునిటీ ఉంది, లేకపోతే ఇంకోటి తెలుస్తుంది కదా. లేకపోతే ఇప్పుడు కొన్ని జాబులు పడతాయండి, జాబులు అందరికీ చూసుకుని ఒప్పుకుంటుంది పాపం, అవి పెట్టు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటేనండి వీళ్ళందరూ కూడానండి ఇవన్నిటిని సమూలంగా నాశనం చేసి ప్రతి విలేజ్లో ఒక మంచి సెంటర్లో ఫిక్స్డ్ అండి, అంటే పొల్యూషన్ లేని ఒక గుడి దగ్గర ఫిక్స్ పెట్టి ఏం చేయాలి, పెద్ద సైజెస్లో ఒక 4, 5, 6 ఒక పర్మనెంట్ సెటప్ పెట్టేసి గవర్నమెంట్ పథకాలు కానీ లేకపోతే నోటిఫికేషన్స్ కానీ లేకపోతేనేమో ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టచ్చు. అది డిజిటల్ బోర్డు అని పెట్టచ్చు, లేదంటే అంటించనా పెట్టు సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి పెడితే వచ్చి చూసుకుంటాడు. ఇప్పుడు వీడు ఏమంటాడు, ఢిల్లీలో కూర్చున్నవాడు AICT వాడు ఏమంటాడు, మేము బోర్డు ఉన్నాయి కదా అంటాడు. గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్తే ఎన్నో పథకాలు ఉంటాయి, చాలా ఉంటాయి సార్. మీరు అబ్జర్వ్ చేస్తే AICT కానీ SCRB కానీ చాలా ఉన్నాయి కదా, చాలా బోల్డ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలాంటివి ఎందుకు మీరు ప్రతి ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్కో పంచాయతీకో మీరు అసైన్ చేసి కూడా దానికి ఖర్చు పెట్టండి. సరే ఒక 4,000, 5,000 రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని పబ్లిసిటీ చేయండి. అది మానేసి ఈ మీటింగ్కి రండి, ఆ మీటింగ్కి రండి, ఈ జనాలు రండి, జనాలను పోగు చేసుకుని డబ్బులు ఇచ్చి సారా ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీలు పెట్టి లారీల్లో గేదెల్ని ఆవుల్ని లేకపోతే యానిమల్స్ని తోలుతున్నారు. ఎదవలో మనుషుల కింద చూస్తారండి అసలు. ఇలా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సారా ప్యాకెట్ ఇస్తే వస్తారని చెప్తున్నారండి. మళ్ళీ వాళ్ళు కొట్టు చచ్చిపోతున్నారు అక్కడ. సార్ అదొకటి రాజకీయ నాయకులు మళ్ళీ బర్త్డేలు సార్, పుట్టినరోజు పుట్టినరోజు ఎవరికి కావాలండి? చిన్న నాయకులు పుట్టినరోజు కూడా ఎవరికి కావాలి? గొంతు చివర లేకపోతే రోడ్డు చివర ఎవరికి ఉపయోగం? చిన్న ఊళ్ళలో సార్, పెద్ద ఊళ్ళలో కాదు, చిన్న ఊళ్ళలో అసలు పెద్ద ఫ్లెక్సీ ఎవరికి ఉపయోగం? 5-6 ఫోటోలు వేస్తారు, పోతే ఏంటి అసలు. అది నేను ఏదో చెప్పుకోవాలని లేదా ఇంకోటి కాదండి. ఆల్రెడీ కొద్దో గొప్ప కొంచెం బెటర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న బోర్డ్స్ని
ఇలాంటి ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చినప్పుడు కానీ ఇంకోటి వచ్చినా కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాన్ని చెరిపించి దాని మీద అంటించేస్తారు ఇది. మీరు బెటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాలం నిలబడ చూడండి. అవును అవును గవర్నమెంట్ మాదే కదా, మేము రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కదా, మాకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మీటింగ్ పెట్టాలి. కాదండి, మీకు ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళినా కూడా రోడ్డు మీద ఏ కంట్రీలో కూడా ట్రాఫిక్ కాగదంటే ఇలాంటివి పెట్టరు, అంతే కదా. సో ఇది అంటే పబ్లిక్ ఏంటంటే దీన్ని సీరియస్గా పట్టించుకోకపోవడం వల్ల నడుస్తుంది. డెఫినెట్గా దీనికి అంటే దీనికి లా అంటే కాదండి, లా కింద దీన్ని తీసుకురావాలి. ఎందుకు తీసుకురారు తెలుసా అండి, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా అంటిస్తారు కదా. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పెట్టారనుకోండి, మీ మీద కేసు పెడతారు, ఇంకో ఏదో రూల్ చూపించి ఏదో లా ఉంటుంది కదా, ఎక్కడో చోట పెడతారు. సో గవర్నమెంట్ ఏంటంటేనండి అసలు ఇలాంటి పబ్లిసిటీ సిస్టమ్ మొత్తం తీసేస్తేనండి మీడియా కూడా కాదు. 2024లో ఎలక్షన్ అయిపోతే 2029 ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే ఈ సిస్టమ్ లేకపోతే మాట్లాడడం, అక్కడ మాట్లాడమండి. ఈ సిస్టమ్ ఉండడం వల్లే ఈ మీటింగ్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇంకోటి కానీ మనకి వస్తున్నాయి. సో డెఫినెట్గా అసలు ఈ పొల్యూషన్ ఏదైతే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్తున్నారో మరి ఇది పక్కాగా మరి గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చెప్పేసి అంతమందికి చెప్పినప్పుడు ఇదే గవర్నమెంట్ చెప్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, మీరు ప్లాస్టిక్ వాడట్లేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు కదా అక్కడ. మరి ఇవెందుకు వాడుతున్నారు? ఫ్లెక్సీలు వాడుతున్నారు, మరి అది ప్లాస్టిక్ కదా సార్. వీళ్ళు కూడా యూత్ పర్టికులర్గా అంటే కొంచెం అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు కూడా ఇంత డబ్బులు వేసుకుని ఫ్లెక్సీలు పెట్టడం, ఏదో చిన్న చిన్న లీడర్లకి లేకపోతే ఫెస్టివల్స్కి లేకపోతే హీరోలకి ఫ్లెక్సీలు పెట్టడం, దాని బదులు మీరు ఆ డబ్బులతో ఏదో పెద్దవాళ్ళు కొంచెం ఫ్రూట్స్ కొనివ్వడం, ఏదో మంచి పని చేయొచ్చు, మంచి పని చేయొచ్చు కదా. మీరు సినిమా రిలీజ్ అయితే ఎవరికి కావాలండి, ఇప్పుడు సినిమా హీరోలకి ఫ్లెక్సీలు అంటారు, పుష్ప రిలీజ్ అయితే ఎవరికి కావాలి, పెద్ద రిలీజ్ అయితే ఎవరికి కావాలి. వీటికి జనాలు చచ్చిపోవడాలు కొట్టుకోవడాలు నైట్ అంతా ఉండడాలు ఎక్కడ ఉండదండి, ఏ దేశంలో ఉండదండి అలాగా. అంటే వీళ్ళందరూ ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియ చేస్తున్నారా మరి ఏంటంటే అదే అర్థం కావట్లేదు అసలు. డబ్బులు ఖర్చు పెట్టి మరి ఫ్లెక్సీలు అంటే వీళ్ళందరూ అదే ఎంత వీళ్ళకి చదువులు సరిగా లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియదు. మీరు అన్నట్టు ఐడెంటిటీయో లేకపోతే నేను రేపొద్దున కూడా ఇప్పుడు వీడికి చదువు లేదు, ఉద్యోగం రాదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. సో రేపొద్దున బతుకు తెరువు లేదు, ఆడ వెనకాల తిరిగితే ఆడ ఎత్తాడేమో ఆస్తి తిరుగుతున్నాడు. వీడికి చదివిస్తూ తిరివేయుడు అయిపోయి బెట్టగా ఆడని తిరుగుతాడు, చదువుకున్నాడు. అసలు ఫ్లెక్సీలు ఎందుకు వేపిస్తాడు సార్? ఏం కదా అంటే మిగతా వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి వెనకాల తిరిగితే ఏదో 4 భోజనం పెడతాడు, లేదా సారా ప్యాకెట్ వేస్తాడు, లేదా భోజనం పెడతాడని తిరుగుతున్నాడు. అంటే ఏదో ఒక ఫేవరిజం ఇండైరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతోనూ వేరే రకరకాల కారణాలతో పెట్టడం. అసలు ఫ్లెక్సీలు అండి, సినిమా రిలీజ్ అయితే మొత్తం ఊరంతా ఫ్లెక్సీలు. ఎవరికి కావాలండి నాకు అర్థం కాదు. ఒక్క కూడా నా కొడుకులే వీళ్ళందరూ హీరోలు వాడు పోయి వేరే కులం దాన్ని చేసుకుంటాడు, వేరే పనులు చేస్తాడు, వేరే వ్యాపారాలు చేస్తాడు. ఇవన్నీ సినిమాలు థమ్సప్ తాగండి ఒకటి చెప్తాడు, ఒకటి వచ్చి దమ్ము తాగండి అంటాడు, ఒకడేమో గంజాయి తాగి సినిమాలు చేస్తాడు, ఒకడేమో హై స్కూల్లో ఉన్న ఇంటర్మీడియట్ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి ఒకటి చెప్తాడు. ఇవన్నీ పనికిమాల పనులన్నీ ఇలా చేస్తారు యాక్చువల్గాను. సినీ ఫీల్డ్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవడో అవన్నీ ఫాలో అవరు. వాళ్ళకి ఇలా పూజలా ఇవాళ దేవుడు అంటాడు, ఎవడో చెప్తున్నాడు హీరో దేవుడు అంట. బుద్ధి ఉందా అసలు? అన్నదంటారు గడ్డి తింటారా? బుద్ధులేనాడు అసలు అసహ్యం కదండి, నాకు అర్థం కాదు. దేవుడికి హీరోలకి చేస్తున్నారు సిగ్గుంది అసలు. ఇంత 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 నీచానికి దిగజారిపోయాము. సో ఇది క్యాస్ట్ బెస్ట్ హీరోలని ఏ క్యాస్ట్ అండి? ఏ హీరో వాడి క్యాస్ట్లో ఉన్నదాన్ని చేసుకుంటే చెప్పండి, మీరు ఒక్క పేరు చెప్పండి నాకు. ఒక్క హీరో ఫ్యామిలీ చెప్పండి ఆడి క్యాస్ట్లో ఉన్న పెళ్ళని చేసుకున్నామండి. ఇంకా క్యాస్ట్ అంటే ఎప్పుడో కలుషితం అయిపోతేనే జనాలు రెచ్చగొడతా కాకపోతే వీళ్ళందరూ నాకు అర్థం కాదు. బుద్ధి లేకుండా కాపు అంటాడు ఒకడు, కమ్మ అంటాడు ఒకడు, రెడ్ అంటాడు ఒకడు. ఇదంతా ఏంటంటేనండి వీళ్ళని వాడుకోవడం అండి. కాళ్ళకి దండాలు పెట్టేస్తారు, లేకపోతే పూజలు చేస్తారు. పాఠం చెప్పిన గురువుకి కాళ్ళ దండం పెట్టరు. వీళ్ళు ఎగ్జాక్ట్గా స్కూల్లో పాఠం చెప్పిన గురువు ఉంటుంది, ఆడికి అది పెట్టాలి. తల్లిదండ్రులు పెట్టాలి, తల్లిదండ్రులు పెట్టరు, గురువుకి పెట్టరు, తల్లిదండ్రులు పెట్టాలి. సినిమా హీరోలకి వీళ్ళు ముఖ్యం. అంటే వీళ్ళు కల్చరే లేదు, ఇది యాక్చువల్గా అన్న తమ్ముడు అక్క చెల్లి ఇది కాదు, సినిమా హీరోలే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు పల్లెటూరులో కూడా పెద్ద ఫ్లెక్సీలు అండి. పెడుతున్నారు 10 అడుగులు 10 అడుగులు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెడుతున్నారు సార్, ఇంకా పెద్ద పెడుతున్నారు. ఎందుకంటే విలేజెస్ మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ గొడవలు ఈ పార్టీ అంటాడు ఆడు, ఆ పార్టీ మళ్ళీ పార్టీల రకంగా మళ్ళీ హీరోలు వాళ్ళు. అదొకటి ఫెస్టివల్స్ సార్, ఒక ఫెస్టివల్స్ మళ్ళీ అది కూడా ఏదో 4 పేర్లు కింద ఎవడో కూడా కాదండి. వినాయక చవితి రోజుని కూడా ఫుల్గా తాగేసి ఎగ్జాక్ట్గా ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడు దండం పెట్టినాడు కూడా, ఎవడో కూడా దండం పెట్టాడు, ఎవడో దేవుడు చెప్పిన సూక్తి భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకం కూడా ఫాలో అవడు, భగవద్గీత గురించి మాట్లాడతాడు, అంటే మతం గురించి మాట్లాడతాడు. ఎగ్జాక్ట్గా ఒక్క శ్లోకం కూడా ఫాలో అవడాడు. పండుగ రోజు పొద్దున్న స్నానం కూడా చేయనాడు, ఫ్లెక్సీలు పెట్టి పనులు చేసి మతం గురించి మాట్లాడతాడు. ఒక శ్లోకం మీనింగే తెలియదు మాట్లాడడం. సో ఇది
ఇది ఈ గవర్నమెంట్ ఏంటంటే అంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా మీరు చేయకూడదు, ఏదన్నా ఫ్లెక్సీ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలని పెట్టేయాలండి. పర్మిషన్ కాదు సార్, చాలా రెగ్యులేట్ హైకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టు లెవెల్లో రెగ్యులేట్ చేయాలి సార్. లేకపోతే అదేదో ఒక జడ్జిమెంట్ వస్తే తప్ప అవుతుంది. ఒక హైకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టు అప్పుడప్పుడు కార్లకు బ్లాక్ గ్లాస్ పెట్టుకుంది కదా సార్, అట్లాంటి ఏదో జడ్జిమెంట్ రావాలి. అదర్వైజ్ మీకు చాలా ఫ్లెక్సిబుల్ విజిబిలిటీ ఉండదు తెలుసా మీకు? అవునవును. ఎన్ని యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి తెలుసా మీ హైవేలో సార్? వర్షాకాలంలో మేజర్ గానండి చాలా ఇబ్బంది. అవును సార్. మొన్న నేను రీసెంట్గా కూడా చూశానంటే వాడు ఫ్లెక్సీ పెట్టాడు హైవేకి, వర్షానికి అది ఊడిపోయి వచ్చి అద్దం మీద పడింది అంతే కదండి. ఏదైనా సడన్గా విజిబిలిటీ మొత్తం పోయింది కదా, గుర్తు చచ్చిపోయాడు. అంటే ఆ వర్షానికి అది ఊడిపోయింది, ఎగిరిపోయింది. వెరీ సాడ్. మరి దాని తప్పు మరి పక్కన పెట్టినదే కదా, అది హైవే రోడ్, అది అక్కడేంటిది చాలా భయంకర కోచింగ్ సెంటర్ రోడ్ విజయవాడ దగ్గర ఎక్కడో పెట్టాడండి, ఆ కాజా దగ్గర. సార్ ఇది డెఫినెట్గా సుప్రీంకోర్టు లెవెల్లో లేకపోతే హైకోర్టు లెవెల్లో ఏదో ఒకటి పిఏఎల్ఎస్ ఎవరో ఒకళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని పెద్దవాళ్ళు ఎవరైనా పిఏఎల్ఎస్సి ఈ ఫ్లెక్సీలు అంతా ఇది కొంచెం కంట్రోల్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అనేది ఏదైనా ప్రాసెస్ ఉంటే బాగుంటుంది సార్. చేయాలి, లేకపోతే ఇది ఎంత మనీ వేస్ట్, ఇదంతా ఎంత ఇబ్బంది జనాలకి ఇబ్బంది. అది కొంచెం రెగ్యులేట్ ఇన్ ద కేసు ఎవరైనా చేస్తే. రీసెంట్గా లాస్ట్ టైం రైన్ సీజన్లోనండి, లాస్ట్ రైన్ సీజన్ హైదరాబాద్లో ఈ ఫ్లెక్సీస్ అవి ఉండడం వల్ల అవి వర్షానికి పడిపోయండి, డ్రైనేజ్లోకి వెళ్ళి డ్రైనేజ్ అడ్డుపడిపోతాయి. అవును, ఈ అడ్డుపడిపోవడం వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది కదా, ఈ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల దూకి పడిపోయి చచ్చిపోయారు. మీకు ఎప్పుడు కూడా డ్రైనేజ్ బ్లాక్ అబ్జర్వ్ చేస్తే మీకు ఎలాంటివి ఏదో ఉంటుంది. రోడ్డు మీదే కదండి ఫ్లెక్సీలే కదా, చెత్త అందులో పోతా ఉంటుంది. రోడ్డు మీద వాడు మన పెట్టిన చెత్త కానివ్వండి, ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ పాపం యానిమల్స్ తింటాం, మహాపాపం కదండి అంతా. సో ఇది యాక్చువల్గా చాలా అన్ఫార్చునేట్ కల్చర్. అందుకే ఈ వీడియో మేము డెఫినెట్గా చేద్దాం అనుకున్నాము. సో డెఫినెట్గా అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఫ్లెక్సీలని ఎవరు హెల్ప్ చేయకండి, ఫ్లెక్సీలు ఎవరు కోఆపరేట్ చేయొద్దు. అందరూ ఫ్లెక్సీల్ని డెఫినెట్గా మీరు అపోజ్ చేయాలి. దట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ వీడియో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డి కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.